మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 203 వీడియో. 2000 ప్రశ్నలు దాటేశాం. అప్పటికే చాలా ముఖ్యమైన ప్రశ్నలు. మరి ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కావచ్చు, అదేవిధంగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు 10 ప్రశ్నలు మాత్రమే పొందండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో అందిస్తున్నాను. అక్కడ కూడా జాయిన్ కాండి. ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక వెళ్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ జనరల్ సైన్స్ నుంచి. మానవ శరీరంలో హిప్పో క్యాంపస్ ఏ భాగంలో ఉంటుంది? రైట్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మెదడు, చెవి, క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్, కాలేయం, లివర్. ఏ భాగంలో హిప్పో క్యాంపస్ అనే పార్ట్ ఉంటుంది? హిప్పో క్యాంపస్ అంటే సముద్ర గుర్రం అనే అర్థం అండి. ఇది సముద్ర గుర్రం ఆకారంలోనే ఉంటుంది, సీ హార్స్ ఆకారంలోనే ఉంటుంది కాబట్టి దీన్ని హిప్పో క్యాంపస్ అంటున్నాం. సో ఏ పార్ట్లో ఉంటుందంటే మానవ శరీరంలో బ్రెయిన్లో ఉంటుందండి, మెదడులో ఉంటుంది హిప్పో క్యాంపస్. హిప్పో క్యాంపస్ యొక్క ప్రధానమైన విధులు ఏంటి అంటే మనకు గుర్తుంచుకోండి, జ్ఞాపక శక్తి, మెమరీ పవర్, అంటే మీకు షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టర్మ్ మెమరీగా మార్చడము, అదేవిధంగా లెర్నింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఎమోషనల్ ప్రాసెసింగ్ కానివ్వండి, భావోద్వేగాలను నిర్వహించడంలో ఈ హిప్పో క్యాంపస్ అనే పార్ట్ చాలా కీలక పాత్రను పోషిస్తుంది. మెమరీ ఫార్మేషన్, స్పేషియల్ నావిగేషన్, దారి తెలుసుకోవడం, ఎమోషనల్ ప్రాసెసింగ్, దారి గుర్తుంచుకోవడం, భావోద్వేగాల విధానాలు, ఇవన్నీ కూడా మీకు హిప్పో క్యాంపస్ అనే పార్ట్ హ్యూమన్ బ్రెయిన్లో మరి నిర్వహిస్తుంటుంది. హ్యూమన్ బ్రెయిన్ బరువు వచ్చేసి సగటు 1350 గ్రాములు ఉంటుందండి. దీని వెయిట్ అనేది మీకు కొన్ని కోట్ల న్యూరాన్స్ మన హ్యూమన్ బ్రెయిన్లో మరి ఉంటాయి. అదేవిధంగా మీకు హ్యూమన్ బ్రెయిన్లో ఉన్న మరొక అతి ముఖ్యమైన పార్ట్ హైపోథలామస్ అండి. ఈ హైపోథలామస్ హ్యూమన్ బాడీలో టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అది కూడా ప్రశ్న అడిగిండు. అదేవిధంగా హ్యూమన్ బ్రెయిన్లో అతి చిన్న గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఉంటుందండి. దీన్ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. ఇది కూడా గుర్తుంచుకోండి. మిగతా గ్రంథుల యొక్క నియంత్రణ దీనిపై ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్ల ఎఫెక్టు మిగతా గ్రంథుల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటున్నాం. బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. ఇది కూడా మెదడులోనే ఉంటుంది. సో అది మీకు బ్రెయిన్ గురించి. ఇక చెవి అనేది మానవ శరీరంలో ఇందులో అతి చిన్న ఎముక స్టెపిస్ ఉంటుందండి. ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఒక్క చెవిలో మీకు 3 బోన్స్ ఉంటాయి, 2 కలిపితే 6 బోన్స్ ఉంటాయి. ఈ ప్రశ్న అడిగిండండి గతంలో. క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్ అంటాం దీన్ని. మానవ శరీరంలో గ్లూకోజును నియంత్రించడంలో ఇది స్రవించే ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా ఉపయోగపడుతుందండి. మరి ఆ ఇన్సులిన్ లోపం వల్లనే మధుమేహం లేదా షుగర్ వ్యాధి అనేది వస్తుంది. అది కూడా గుర్తుంచుకోండి. ఇక కాలేయం అనేది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథిగా పరిగణించబడుతుంది. దీని అధ్యయనాన్ని హెపటాలజీ అంటాము. దీనికి వచ్చే వ్యాధి మనకు ఆల్కహాల్ తీసుకున్న వారిలో కాలేయం డ్యామేజ్ అయ్యి సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇదంతా మీకు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఇక క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సింధు నది ఎక్కడ జన్మిస్తుంది? రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది మనకు సింధు నది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో 1960లో కుదిరిన ఒప్పందాన్ని మరి రీసెంట్గా ఇండియా నిలుపుదల చేయడం జరిగింది. కాబట్టి సింధు నది గురించి చాలా వార్తలు వస్తున్నాయి. ఇది టిబెట్లోని కైలాస శ్రేణిలో ఉన్న బొకార్చు అనే గ్లేసియర్ అంటే హిమాని నదం వద్ద జన్మిస్తుంది. ఇది మానస సరోవరం దగ్గర ఉంటుందండి. మొత్తం పొడవు, సింధు నది యొక్క మొత్తం పొడవు వచ్చేసి మీకు 3180 కిలోమీటర్లు అండి. దీని టోటల్ లెంత్ వచ్చేసి, అది కూడా గుర్తుంచుకోండి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. భారత వాయుదళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1932 అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయబడిందండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేగా భారత వైమానిక దళ దినోత్సవంగా అక్టోబర్ 8ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. గుర్తుంచుకోండి. ఇయర్ కూడా ఇంపార్టెంటే. క్వశ్చన్ నెంబర్ 4. సెంట్రల్ ఎక్సైజ్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఫిబ్రవరి 21, సెప్టెంబర్ 16, జనవరి 24, ఫిబ్రవరి 24. రైట్. ఆన్సర్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 24 అండి, సెంట్రల్ ఎక్సైజ్ డే. ఇక ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం, జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం. గుర్తుంచుకోండి, అన్నీ కూడా ఇంపార్టెంటే. క్వశ్చన్ నెంబర్ 5.
స్వాతంత్రం తర్వాత భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? నేను ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటున్నాను. మీకు రీసెంట్గా 23వ లా కమిషన్ ఏర్పాటు చేశారండి. మరి ఆ సందర్భంగా ఇవి కూడా చదువుకోవాలి. లా కమిషన్ పని ఏంటిదంటే భారతదేశంలో ఎప్పటికప్పుడు చట్టాల యొక్క క్రోడీకరణ అంటే మార్పులు తీసుకురావడము, చట్టాలని సవరించడము, అలాంటి సిఫార్సులు అయితే చేస్తుందండి. మీకు ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి లా కమిషన్ 1955లో ఏర్పాటు చేశారు. ఎంసి సెటల్వాడ్ నేతృత్వంలో ఈ లా కమిషన్ మరి రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేసింది. ఇక బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే భారతదేశంలోనే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మొట్టమొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1834లో ఏర్పాటు చేశారండి. 1833 యాక్ట్ ప్రకారము అప్పుడు మెకాలే నేతృత్వంలో ఈ తొలి లా కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. కాబట్టి ప్రశ్న ఎట్లా అడుగుతాడో చూసి మీరు ఆన్సర్ అయితే ఆ విధంగా చేయండి. అది మీకు రీసెంట్గా కూడా ఇచ్చాను గత వీడియోలో. క్వశ్చన్ నెంబర్ 6, సింధు నది ఉపనదులకు వేదకాలంలో ఉన్నటువంటి పేర్లు ఏవి? మనకు వేదకాలంలో ఈ సింధు నది చాలా ముఖ్యమైన నదిగా ఉందండి. ఎందుకంటే మీకు ఈ ప్రాంతంలోనే ఈ సప్తసింధు ప్రాంతంలోనే మరి ఆర్యులు మొట్టమొదట సెటిల్ కావడం అనేది జరిగింది. ఎక్కడైతే మీకు భారతదేశంలో ఈ బెల్ట్లోనే మీకు తొలి వేదకాలపు నాగరికత అనేది విలసిల్లింది. మరి వేదాలలో కూడా ఈ నదుల పేర్లు మనకు ప్రస్తావనకు వస్తాయి. మీకు ఒక్కసారి వేదకాలంలో ఈ సింధు నది ఉపనదులకు ఉన్న పేర్లు కనుక గమనిస్తే జీలం నదిని మనం వితస్తా రివర్ అన్నాం, చినాబు నదిని అసికిని అన్నారు, రావి నదిని పరుష్ని అన్నారు, దశరథ యుద్ధం జరుగుతుంది, బియాస్ నదిని విపాస అన్నారు, సట్లేజ్ నదిని శుతుద్రి అన్నారు. ఇవి మనకు కంటిన్యూగా అడుగుతున్నటువంటి ప్రశ్నలండి ఇండియన్ హిస్టరీ నుంచి గుర్తుంచుకోండి. ఈ జీలం నది ఒడ్డునే మీకు హెడాప్సస్ యుద్ధం జరిగింది, అలెగ్జాండర్ వర్సెస్ పురుషోత్తముడి మధ్య, అది కూడా గుర్తుంచుకోండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 7, యుఏపిఏ ఊపా చట్టం ఎప్పుడు చేశారు? ముందుగా ఫుల్ ఫామ్ చూడండి. ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండి. ఇది అంటే జాతీయ భద్రతకి ఉగ్రవాద కార్యకలాపాలు నిరోధించడానికి తీసుకొచ్చిన ఒక పవర్ఫుల్ యాక్ట్ మనకు ఊపా చట్టం అండి. దీన్ని 1967లో చేయడం జరిగింది. ఇయర్ కూడా గుర్తుంచుకోండి, ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం అంటాం దీన్ని తెలుగులో. చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిరోధించడం, ఉగ్రవాద కార్యకలాపాలు ఎదుర్కోవడం, జాతీయ భద్రతను కాపాడటం అనేవి దీంట్లో చాలా ముఖ్యమైన అంశాలు. క్వశ్చన్ నెంబర్ 8, మూక్ నాయక్ అనే మరాఠీ పత్రిక వ్యవస్థాపకుడు ఎవరు? చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1920లో ఈ పత్రికను స్థాపించడం జరిగింది. ఇక బిఆర్ అంబేద్కర్ స్థాపించిన మరొక పత్రిక బహిష్కృత్ భారత్ 1927లో స్థాపించాడు. దీన్ని 1930లో జనతా పత్రికగా మార్చారు. తర్వాత 1956లో దీన్ని ప్రబుద్ధ భారత్గా మార్చారు. ప్రబుద్ధ భారత్ పత్రిక ఇంకొకటి మీకు స్వామి వివేకానంద మరి ప్రారంభిస్తాడు 1896లో, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, దీన్నే మనం ICCR ఎప్పుడు ఏర్పాటైంది? ఇలాంటి ఇంపార్టెంట్ సంస్థల ఫార్మేషన్ డేట్స్ అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. కాబట్టి వీలైనన్ని ఇస్తున్నాను వీడియోస్లో, అవన్నీ కూడా నోట్ చేసుకోండి. 1950 ఏప్రిల్ 9న ఇది ఏర్పాటు చేయబడింది. దీనిని భారతదేశం యొక్క మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 10, జియోగ్రాఫికల్ గూడ్స్ ఇండికేషన్ యాక్ట్ ప్రకారం భారత్లో GI ట్యాగ్ జారీ చేసే కార్యాలయం ఎక్కడ కలదు? మీరు రీసెంట్గా విని ఉంటారు GI ట్యాగ్ ఈ ఉత్పత్తి ఆ ఉత్పత్తికి వచ్చిందని. సో ఈ GI ట్యాగ్ జారీ చేసే కార్యాలయం మన భారతదేశంలో ఎక్కడుందనే ప్రశ్నించాను. 4 ఆప్షన్స్ ఉన్నాయి: న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, డార్జిలింగ్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? మీకు రైట్ ఆన్సర్ వచ్చేసి చెన్నై అండి. సో ఇవి మనకు ఈరోజు నేను ఇచ్చినటువంటి కొన్ని కీలకమైన ప్రశ్నలు, సమాధానాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.